జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 3 తరాలుగా హిందూ కుటుంబాలు నివసిస్తున్నటువంటి ఒక ప్రాంతం పేరు ప్రభుత్వ ఆన్లైన్ రికార్డుల్లో ఒక్కసారిగా మారిపోయింది. ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా లేవు, మున్సిపాలిటీ తీర్మానం అస్సలే లేదు. కానీ రేషన్ కార్డులు అలాగే ఆధార్ కార్డుల్లో పాత పేరు మాయమైపోయి కొత్త పేరు ప్రత్యక్షమైంది. అసలు గుజరాత్లోని పాటన్ జిల్లా సిద్ధపూర్ ప్రాంతంలో జపట్పరా అనేటటువంటి ఒక ఏరియా ఉండాలి. దీనికి ఎంతో కాలం నాటి చరిత్ర కూడా ఉండాలి. ఇక్కడ దాదాపు 50 హిందూ కుటుంబాలు 3 తరాలుగా నివసిస్తున్నాయి. అర్థమవుతుందా? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత రెవెన్యూ రికార్డులు చూసినా, మున్సిపాలిటీ పత్రాలు చూసినా అన్నింటిలో కూడా ఆ ప్రాంతం పేరు జపట్పరా అనే ఉంటుంది. అంటే చట్టబద్ధంగాను అధికారికంగా ఆ ప్రాంతం పేరు ఎప్పుడు కూడా మారలా. ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉండాలి. ఇటీవల ప్రభుత్వం రేషన్ కార్డులకు ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో స్థానికులు తమ వివరాలను అప్డేట్ చేయించుకోవడానికి ఆన్లైన్ కేంద్రాలకు అయితే పోయినారు. తీరా కొత్త రేషన్ కార్డులు ప్రింట్ అయ్యి చేతికి వచ్చినాక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయినారు. ఎందుకంటే ఆ కార్డుల్లో అడ్రస్ స్థానంలో ఉండాల్సినటువంటి జపట్పరా అనే పేరు మాయమైపోయింది. చూడండి ఎట్లా. అంతకంటే షాక్ ఏందో తెలిసిన, దాని స్థానంలో ఇస్లాంపురా అని ప్రింట్ అయ్యింది. అది కొంతమంది ఆధార్ వివరాల్లో కూడా ఇదే పేరు కనిపించడంతో స్థానికుల్లో తీవ్రమైన ఆందోళన ముదిరైంది. ఈ పేరు ఎలా వచ్చిందో అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ ప్రాంతంలో గతంలో జరిగినటువంటి మార్పులను ఒకసారి మనం ఖచ్చితంగా గమనించాలి. దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల క్రితం అక్కడ ఒక పెద్ద మసీదును ఒకదాన్ని నిర్మించారు. చూడండి, ఆ తర్వాత కొంతమంది స్థానికులు ఆ ప్రాంతాన్ని వాడుకలో ఇస్లాంపురా అని చెప్పేసి పిలవడం మొదలుపెట్టినారు. మసీదుని కట్టినారు. కొంతమంది ఎవరైతే ఆ భావజాలం ఉండేవాళ్ళు ఉంటారో, ఈ ల్యాండ్ జిహాద్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది వచ్చి అక్కడ స్థిరపడసాగినారు. దాన్ని ఈ జపట్పరా పేరుతో పిలవకుండా ఇస్లాంపూర్ అని చెప్పేసి పిలవడం స్టార్ట్ చేసి దాన్ని అట్టే కంటిన్యూ చేశారు. కానీ ప్రజలు నోటి మాటగా పిలుచుకోవడం వేరు, ప్రభుత్వం అధికారికంగా రికార్డులో నమోదు చేయడం పూర్తిగా వేరు. అంతేనా కాదా? సాధారణంగా ఒక గ్రామం లేదా ప్రాంతం పేరును అధికారికంగా మార్చాలంటే దానికి ఒక నిర్దిష్టమైన చట్టపరమైన ప్రక్రియ అంతా కూడా ఉంటుంది. అంత ఈజీగా అయితే మారదు. సంబంధిత శాఖల అనుమతులు రావాలా, స్థానిక సంస్థలు తీర్మానాలు కూడా చేయాలా, చివరికి ప్రభుత్వం జీవో కూడా జారీ చేయాలి. అందులోనూ గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఈ విధంగా మన హిందూ పేరును తీసేసి ఒక ముస్లిం పేరును పెట్టాలంటే ఇంక ఎంత కత్తి ఉంటుందా? అంత ఈజీనా? అదే ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. అప్పుడు మాత్రమే రికార్డులో ఈ పేరు అనేది మారుతుంది. కానీ ఈ ఘటనలో అలాంటిదేమీ కూడా జరగల. అధికారిక అనుమతి లేకుండానే ఈ పేరు ప్రభుత్వ డేటాబేస్లకి ఎలా వెళ్ళిందనే అంశాన్ని జాతీయవాద మీడియా సంస్థలు గ్రౌండ్ రిపోర్ట్తో సహా బట్టబయలు చేశాయి. దీంతో ఈ వివాదం అనేది పెద్దదైపోయి స్థానిక కుటుంబాలు, హిందూ సంఘాల ప్రతినిధులు పాటన్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పోయి ఫిర్యాదు అయితే చేశారు. ప్రజల నుంచి వరుసగా ఫిర్యాదులు రావడంతో జిల్లా యంత్రాంగం అలాగే అధికారులు వెంటనే రంగంలోకి దిగి విచారణ జరపడం ప్రారంభించారు. ఆన్లైన్ డేటాబేస్ మొత్తాన్ని పరిశీలించిన అధికారులు ప్రభుత్వ డిజిటల్ రికార్డుల్లో నిజంగానే తప్పు జరిగిందని చెప్పేసి వాళ్ళైతే ఒప్పుకున్నారు. అధికారులు ఇచ్చిన వివరణ ప్రకారం 2011లో, ఇప్పుడు కాదు, ఎప్పుడు 2011లో ప్రభుత్వ రికార్డులను డిజిటలైజేషన్ చేస్తున్న సమయంలో ఈ ఘోర తప్పిదం జరిగిందని. అంటే చూడండి, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం, ఆ మసీదు కట్టి ఒక 10 నుంచి 15 సంవత్సరాలు ఏంటది అన్నాం. ఇప్పుడు ఈ డిజిటలైజేషన్ చేసింది ఎప్పుడు? 2011లో. అంటే ఆ మసీదు కట్టిన దగ్గరలో. అర్థమవుతుందా? ఒక్కసారి కొంచెం మీరు ఆలోచించండి లోతుగా. ఆ సమయంలో డేటా ఎంట్రీ చేసేటువంటి ఆపరేటరు స్థానికంగా కొంతమంది పిలుచుకునే ఇస్లాంపురా అనే పేరును పొర్రపాటున, అర్థమవుతుందా, పొర్రపాటున అధికారిక పేరుగా కంప్యూటర్లో నమోదు చేశాడంట. కట్టుంటే ఆ మసీదు అప్పుడే కట్టుంటారు, మొదలుపెట్టుంటే ఆ పేరుతో పిలవడం అప్పుడే మొదలుపెట్టుంటారు. వీడికి ఎట్టా అది అనిపించింది ఆ పేరు పెట్టాలని? అంటే కుట్రున్నట్టే కదా. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పేరు మార్చలేదని, ఇది కేవలం డేటా ఎంట్రీ ఆపరేటర్ చేసేటువంటి పొరపాటేనని అధికారులు అయితే స్పష్టం చేశారు. ఎందుకో ఆ ఆపరేటర్ ఎవడు, వాడి పేరు ఏంది, వాడి కథ ఏంది, వాడు ఎందుకు ఆ మార్చి చేశాడు, వాడిని పట్టుకోవాలి కదా ఫస్ట్. ఒక డేటా ఎంట్రీ పొరపాటు దాదాపు 15 సంవత్సరాల పాటు ప్రభుత్వ వ్యవస్థలో ఎవరికంటా పడకుండా కొనసాగడం అనేది చిన్న విషయం అయితే కాదు. జాతీయ భద్రత, ప్రభుత్వ డేటా తనిఖీ వ్యవస్థల పనితీరుపైన ఇది ఖచ్చితంగా ప్రశ్నలు అయితే లేవనెత్తుంది. ఒకవేళ స్థానికులు ఈ విషయాన్ని గమనించి అధికారుల దృష్టికి తీసుకెళ్లకపోతే ఈ పొరపాటు ఇలాగే కొనసాగి భవిష్యత్తులో తీవ్రమైన వివాదాలు కూడా దారితీసిండు. ఎందుకంటే ఆ పేరు తీసేసి మళ్ళీ ఈ జపట్పరా అనే పేరు పెడతా ఉంటే అండోళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే మనలాగా కాదు కదా వాళ్ళు. ఇన్నేళ్ళ నుంచి ఉన్నది, 5 ఏళ్ళ నుంచి ఉన్నది, 20 ఏళ్ళ నుంచి ఉన్నది, 30 ఏళ్ళ నుంచి ఉన్నది, మా పేరు నువ్వు ఏ విధంగా తీసేస్తావు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు రచ్చలు దిగుతారు. మన మాదిరి కాదు వాళ్ళు, తెలుసు కదా మీకు కూడా. ఏది ఏమైనప్పటికీ వివాదం బయటపడిన వెంటనే
అధికారులంతా కూడా దిద్దుబాటు చర్యలు అయితే ప్రారంభించారు. ఆన్లైన్ రికార్డుల్లో నుంచి ఇస్లాంపురా అనే పేరును తక్షణమే తొలగించి అధికారిక పేరైనటువంటి జపట్పరాను తిరిగి నమోదు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. రేషన్ కార్డులు అలాగే ఆధార్ కార్డులో కూడా పాత పేరే వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటన మనకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే గుర్తు చేస్తుంది. ఒక ప్రాంతం పేరు అంటే అది కేవలం ఒక అడ్రస్ మాత్రమే కాదు, అది అక్కడి సంస్కృతికి, చరిత్రకు, ప్రజల గుర్తింపుకు ప్రతీక. అందుకే ప్రతి ఒక్కరు కూడా తమ ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డులో వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం అధికారులు ఈ జపట్పరా అనే అసలు పేరును తిరిగి ప్రభుత్వ రికార్డులో చేర్చే ప్రక్రియను వేగవంతం అయితే చేశారు. అదే విషయం చూడండి. మనకు తెలియకుండానే కుట్రలు అనేటివి ఏ విధంగా జరుగుతాయంటే ఇదిగో ఇట్టే జరుగుతాయి. మన జాగ్రత్తలో మనం ఉండాలా. ఒకవేళ వీళ్ళు ఏదో పేరు వచ్చింది కదా, ఒకవేళ ప్రభుత్వం ఏమైనా మార్చింది అని చెప్పేసి వీళ్ళు సైలెంట్ గా ఉంటే ఆ ఇస్లాంపురా అనే పేరు అట్టే కంటిన్యూ అయిపోయిండు. కానీ అక్కడ ప్రజలు క్వశ్చన్ చేశారు, ఎదిరించారు, తిరగబడ్డారు కాబట్టి వాళ్ళ అసలు పేరు వాళ్ళకైతే వచ్చింది. అట్లా ఉండాలి ఎప్పుడైనా కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇటువంటి విలువైన వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.